నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మీరు మాకున్న ప్రతి సమస్యకి లలిత సహస్రనామాలతో తంత్రం జోడించి పరిష్కారాన్ని తెలియజేస్తూ వచ్చారు కదా. అందులో భాగంగా ఇప్పుడు మనం 23వ ఎపిసోడ్లో ఉన్నాం గురుగారు. ఇప్పుడు నేను అడగపోయే సమస్య వచ్చేసి దాదాపు అంటే ఏంటంటే ప్రెసెంట్ కొన్ని రాసులకి ఏలినాటి శని నడుస్తూ ఉంటుంది, అలాగే అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ అట్లనే చాలా మంది ఏంటంటే మాకు ఇప్పుడు శని దశ నడుస్తుంది అని చాలా భయపడుతూ ఉంటారు. ఎట్లాంటి కీడు జరుగుతా, ఎట్లాంటివి చూస్తామా, ఎలాంటివి వింటామా అని చాలా గాబరా పడుతూ ఉంటారు. సో ఈ శని దశ నుండి అంటే శని ప్రభావం మన మీద లేకుండా చేసుకోవటానికి లలిత సహస్రనామాల్లోని ఏమన్నా తంత్రం జోడించి మాకు పరిష్కారాన్ని తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా అండి, మంచి తంత్రం ఉంది లలిత సహస్రనామాల్లో, ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇక్కడ ఏంటంటే దీనికి 8 కోణములు ఉన్నటువంటి ఒకటి గీసుకోవాలి, స్టార్ లాగా. పీట మీద 8 కోణాలు ఉండేటువంటి స్టార్ లాగా ఒకటి గీసుకొని నువ్వుల నూనె దీపాలు వెలిగించాలి. ఆ స్టార్ లోపల మీరు ఎరుపు రంగుతో పెట్టుకోవచ్చు. ఎరుపు రంగు అంటే మనకి కలర్ అయినా వేసుకోవచ్చు, కుంకుమ అయినా అద్దుకోవచ్చు. కుంకుమ అయినా ఓకే. ఆ ఆకారంలో మనకి కుంకుమతో అలంకరించుకొని 8 కోణాలు ఉండేటువంటి స్టార్ ఒకటి తయారు చేసుకోవాలి. ఓకే, అంటే ముగ్గులాగా వేసేసుకుని 8 కోణాలు వచ్చేలాగా అందులో కుంకుమతో నింపుకుని చుట్టూ ఎన్ని దీపాలు వెలిగించాలి? 8 దీపాలు వెలిగించాలి. వెలిగిస్తే నువ్వుల నూనె నువ్వుల నూనెతో వెలిగించుకోవచ్చు. ఓకే. మధ్యలో చిన్న పసుపు కొమ్ము లాంటిది పెట్టుకుని దాని మీద పూజ చేసుకోవచ్చు, కుంకుమతో చేసుకోవచ్చు. కుంకుమతో చేయాలి ఈ ప్రక్రియ అనేటువంటిది. మధ్యలో తమలపాకు వేసి దానిపైన పసుపు కొమ్ము పెట్టుకుని కుంకుమతో అర్చన చేస్తూ చేసుకుంటాం, ఈ నామస్మరణ చేసుకోవాలి. అయితే మనకి అమ్మవారిని ఆరాధించేటువంటి విషయాల్లో అమ్మవారి యొక్క శరీరం మొత్తం మంత్రమయం అని చెప్తుంది శాస్త్రం. అలాగే అమ్మవారి యొక్క శిరస్సు నుంచి గెడ్డం వరకు ఉండేటువంటి దాంట్లో ఒక్కొక్కదానికి ఒక్కొక్క గ్రహ సంబంధం. అమ్మవారనే కదా, నార్మల్గా కూడా ఎవరికైనా కళ్ళు బాగున్నాయి, రవిచంద్రులు బాగున్నారని అర్థం, శుక్రుడు బాగున్నాడని అర్థం, నుదురు బాగుంది, బుధుడు బాగున్నాడని అర్థం, బుగ్గలు బాగున్నాయి శుక్రుడు, అలాగే ముక్కు గురువు, చెవులు బుధుడు, ఐబ్రోస్ మీరు చూడండి ఎవరికైనా జన్మజాతకంలో కుజుడు కనుక స్ట్రాంగ్గా ఉన్నాడు, మంచి లావు ఐబ్రోస్ ఉంటాయి వాళ్ళకి. అలాగే గెడ్డం బాగుంది అంటే శని. అమ్మవారి యొక్క గడ్డపు శోభ గురించి చెప్పేటువంటి నామం ఇది. అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః అంటే అసలు దాన్ని పోల్చడానికి ఏమీ లేదంట. ఇది పోలిక ఇలా ఉంటుందని చెప్పడానికి ఏమీ లేదట, అసలు అంత అద్భుతంగా ఉందట. దీని గురించి ఆదిశంకరాచార్యులు వారు ఒకసారి ఒక దాంట్లో చెప్తాడు, అమ్మ నీ యొక్క గడ్డపు శోభ ఎలా ఉందంటే ఒక అద్దానికి పిడి ఉంటుంది చూసారా, కింద అద్దం పిడి, అవును అలా ఉండేది. ఆ హిమవంతుడు నిన్ను గారం చేయడానికి పట్టుకున్నప్పుడు ఇది అద్దపు పిడిలా ఉందన్నాడు అని అద్దపు పిడితో పోలుస్తాడు. అంటే ముఖం అంత అద్దంలాగా ఉంది, అదేమో పిడిలా ఉంది కింద కోణం అన్నట్టుగా వర్ణిస్తాడు ఒకసారి. కానీ ఇందులో ఉన్నది ఏంటంటే గెడ్డం శని అని చెప్పానని మీకు. అవును, ఈ శాటర్న్ గెడ్డమైనప్పుడు ఏంటంటే అమ్మవారి గెడ్డపు శోభ గురించి మనం ఎప్పుడైతే కీర్తిస్తామో మనకి పూర్వజన్మల్లో చేసిన కర్మ అందించేది శని భగవానుడు. ఆయన అందించేవాడంతా, ఆయనేమీ ఇచ్చేయడు. ఈ మంత్రం చేయడం ద్వారా రెగ్యులర్గా దగ్ధం అవుతుంది. ఇంకోటి ఏంటి, మనం 8 కోణాలు 8 స్టార్ ఉన్నటువంటిది పెడుతున్నాం మనం అక్కడ చేస్తూ. దీనికి నైవేద్యం ఏం పెట్టాలంటే బెల్లముతో చేసిన కూడినటువంటి దీన్ని పెట్టాలి. ఏదైనా బెల్లంతో కూడినటువంటి పెట్టేసి ఇంకొక బెల్లం ముక్కను సపరేట్గా అక్కడ బలిగా ఇవ్వాలి. బెల్లం ముక్కను ఇచ్చి ఆ బెల్లం ముక్కను గోవులకు తినిపించాలి. ఈ 40 రోజుల ప్రక్రియలో శనివారము నువ్వుల నూనెని శివాలయంలో దీపారాధనకి వాడుకోమని ఇచ్చేసేయాలి. ఒక 100 గ్రాములు 200 గ్రాములు 6 కిలోల మీ స్తోమతను బట్టి. ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః ఇది చేసుకోవాలి. ఇది కనుక చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి శని ప్రభావం ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా ఆలస్యం, ఏది ప్రారంభించినా ఆలస్యం, ఏది చేసినా రివర్స్ అవుతూ ఉంటుంది. అప్పుడు అలానే మనిషి జీవితం ఏం ఆగదు, గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏమనుకుంటారంటే అమ్మో శని నడుస్తుందండి అసలు వివాహం చేసుకోవచ్చు అంటారు. నేనేం చెప్తానంటే మీకు శని నడిచేటప్పుడే వివాహం అవుతుంది. కొత్త బాధ్యతలు వస్తాయిగా, అప్పటి వరకు అనుభవించి రాజాని సింగిల్గా తిరుగుతుంటాడు లింగ్ అనుకుంటా, బాధ్యత ఉండదు, ఏముండదు. వివాహం ఎప్పుడైతే అయిందో భార్య పిల్లలు
అని ఉంటాయి. అంటే ఏంటి, శ్రమ రావాలిగా, అంతే. శని ఇస్తాడు. ఇంకొంతమంది ఏమంటారు, అమ్మో పిల్లలు పుట్టరేమో అని అంటారు. లేదు, పిల్లలు పుడతారు శనిలో. ఎందుకంటే ఎక్స్ట్రా, ఇప్పుడు శ్రీమూర్తి అనుకోండి, శ్రీమూర్తి అనుకోండి, గర్భం దాల్చాలి, జాగ్రత్తగా ఉండాలి, స్ట్రెస్ ఉంటుంది. పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ అదొక ఆపరేషన్ అవుతుంది, స్ట్రెస్ ఉందిగా. అవును. అలాగే చాలామంది ఏలినాటి శని పట్టేసిందంటే నాకు ఉద్యోగం పోద్ది అనుకుంటారు. కాదు, ఉద్యోగం ఉంటుంది. ఏలినాటి శనిలోనే నేను చాలాసార్లు చెప్పాను. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు, అలాగే ఎందుకు మన మోడీ గారు కూడా ఏలినాటి శనిలోనే పీఎం అయ్యారు. వీళ్ళందరూ ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనిలోనే సీఎంలు అయ్యారని చెప్పాను. ఎందుకంటే శని శ్రమనిస్తాడు. ఇప్పుడు గెలిచిన వాడికి ఎక్కువ శ్రమ ఉంటుందా, ఓడిపోయి ఇంట్లో కూర్చున్నవాడికి ఉంటుందా శ్రమ? గెలిచిన వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు మొన్నటిదాకా పాపం 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పాలించారు. అతనిది ఒక గ్యాప్ వచ్చింది మధ్యలో, ఇప్పుడు మళ్ళీ వస్తారు నెక్స్ట్ అనుకుందాం. ఇప్పుడు గ్యాప్ ఉన్నప్పుడు ఆయన ఏముంది, ఫ్రీ ఉన్నాడు చక్కగా. ఆయన హౌస్లో ఆయన కూర్చుంటున్నాడు, మొక్కలు చూసుకుంటున్నాడు, టీవీ చూసుకుంటున్నాడు, అయిపోయింది. అది గెలిచుంటే అంత బిజీ ఉంటాడు మనిషి. ఆ పొజిషన్ వాడు ఏదో అంటూ ఉంటాడు, ఈయన ఏదో ఉరకాలి, పరిగెట్టాలి. అక్కడ పొద్దున్న లేచినప్పటి నుంచి పిఏ చెప్తారు, సార్ మనం 9 గంటలకు ఇక్కడ వెళ్ళాలి, 9:30కి ఇక్కడ వెళ్ళాలి, 10 గంటలకు వెళ్ళాలి, 10 తినడానికి టైం ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా శని శ్రమనిస్తాడేమో కానీ ఓడిపోనివ్వడు. ఓకే. ఆ శ్రమని మనం తట్టుకోవడానికి, ఆ శ్రమ ఒక్కోసారి వెక్స్ అయిపోకుండా ఉండడానికి అమ్మవారి అనుగ్రహం బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ మంత్రం వల్ల. కాబట్టి ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః అనే మంత్రం కనుక ఎవరైతే తాంత్రిక పద్ధతిలో ఈ రకంగా చేస్తారో, చేసేటప్పుడు ఎలా చేయాలంటే అమ్మవారు పొంగిపోవాలి. వీడు వచ్చాడు, నా బిడ్డ వచ్చాడు, నాకు చేస్తున్నాడు అని ఒకటే ఆనందం పడిపోవాలి. ఎలా అంటే మీరు చూడండి, ఏదైనా గోశాలకు వెళ్ళారు, రోజు గోశాలకు వెళ్ళి చూడండి, మీరు కనబడంగానే అవన్నీ ఊగిపోతుంటాయి వచ్చాడని. అవునవును గురుగారు. అలాగా ఇప్పుడు చంటి పిల్లడు ఉన్నాడు, తల్లిని చూడగానే పొంగిపోతుంటాడు. అవును. అట్లాగా మనల్ని చూస్తే దేవత పొంగాలి, ఆనందపడాలి. వచ్చాడ, నాకు పూజ చేస్తాడు అంత భక్తి శ్రద్ధలతో చేస్తే అమ్మవారి పక్కనే ఎప్పుడైతే ఉంటుందో, మనం చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ బట్టి మనం అనుభవించే నెగటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా దూరం వెళ్ళిపోతాయి. ఓకే. ఇక్కడ ఎలా ఉంటుందంటే, మనం ఒక కర్మ అనుభవించాలంటే ఒక నెగటివ్ ఎనర్జీ ఫామ్ అయ్యి మనం అనుభవిస్తాం. అసలు దేవత ఎక్కడైతే ఉంటుందో అక్కడ నెగటివ్ ఎనర్జీ అనేది ఫామ్ అవ్వడానికి ఛాన్స్ రాదు. అందుకే నిత్య దేవతారాధన చేయండి, నిత్య అర్చన చేయండి అని చెప్తూ ఉంటారు మన సాంప్రదాయంలో. ఓకే గురుగారు. సో విన్నారు కదా, శని ప్రభావాన్ని ఎలా తగ్గించుకోవాలో గురుగారు చాలా క్లియర్గా తెలియజేశారు. ఇట్లా ఈ నామస్మరణి అంటే జపం కింద నిత్యం 40 నిమిషాల పాటు 40 రోజుల పాటు చేస్తే కనుక మీకు అంతా మంచి జరుగుతుంది. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. అలాగే మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః.